ఎందుకు చాలామంది జీవితాంతం కష్టపడినా కూడా పేదగానే మిగిలిపోతున్నారు? ఎందుకంటే స్కూల్ మనకు డబ్బు కోసం పనిచేయడం నేర్పిస్తాయి, కానీ డబ్బు మన కోసం పనిచేయడం మాత్రం నేర్పించవు. చాలామంది మన భారతీయ పౌరులు వారి జీవితాంతం పేదరికంలోనే మగ్గుతున్నారు. వారి పేదరికానికి గల 6 మేజర్ కారణాల గురించి ఈ షార్ట్ వీడియోలో నేర్చుకుందాం. మొట్టమొదటిది ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే వారు ఫైనాన్షియల్ గురించి సంబంధించిన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోకపోవడం. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనగా డబ్బు ఎలా పనిచేస్తుంది, డబ్బుతో ఎలా పని చేయించుకోవాలి అనే కనీస జ్ఞానాన్ని కలిగి ఉండకపోవడం మొట్టమొదటి సవాలుగా పరిగణించబడుతుంది. సెకండ్ మేజర్ ప్రాబ్లం, అతిపెద్ద సమస్య, శాలరీ డిపెండెన్స్ అనగా జీతం మీద ఆధారపడి బతకడం. ఇది జీతం రాని రోజు నీకు జీవితం బ్రతకడం అనేది చాలా కష్టంగా మిగిలిపోతుంది. థర్డ్ పాయింట్ ఫియర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అనగా ఫియర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే పెట్టుబడి పెట్టడానికి భయపడడం. ఇదొక మేజర్ కారణంగా చెప్పవచ్చు. పెట్టుబడి పెట్టడానికి భయపడడం అంటే డబ్బు పోతుందేమో. డబ్బు ఎందుకు పోతుంది? దీనికి కారణం ఏంటి? నీకు సరైన అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే. ఫోర్త్ వన్ పూర్ మేనేజ్మెంట్, ఇన్ఎఫెక్టివ్ మనీ మేనేజ్మెంట్. ఇట్ మీన్స్ దట్ నీ యొక్క డబ్బు చేత సమర్థవంతంగా పని చేయించడం నీకు తెలియకపోవడం. ఇది 4వ పెద్ద సమస్య. 5వ సమస్య, చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సోషల్ స్పెండింగ్. అంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి మనం పెట్టే ఖర్చు. దీన్నే సోషల్ స్పెండింగ్ అంటారు. అనగా సింపుల్ ఎగ్జాంపుల్, పక్కన ఒక బైక్ కొన్నాడు, మంచి బైక్ కొన్నాడు, మనం కూడా కొనేయాలి. ఎందుకంటే అక్కడ అతని యొక్క ఆర్థిక గమనం వేరు, నీ యొక్క ఆర్థిక గమనం వేరు. సో ఇక్కడ అతన్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వు కొనడం అనేది నీ యొక్క పూర్ మైండ్ సెట్కి కారణం. లాస్ట్ ఫైనల్ స్కిల్ డెఫిషియన్సీ అనగా హై ఇన్కమ్, అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే స్కిల్స్ను నేర్చుకోకపోవడం. ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అంటారు. అంటే ఏదైతే మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో ఆ స్కిల్స్ని నేర్చుకోకపోవడం. These are the major reasons for Indian people become poor and poor. So thank you for watching. For more killer content, please subscribe to my